నమస్తే. జపాన్ పర్ల్ హార్బర్ దాడితో రెండో ప్రపంచ యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. అణుబాంబు దాడితో అమెరికా ఆ యుద్ధాన్ని ముగించింది. ఇప్పుడు పర్ల్ హార్బర్ గురించి ఎందుకంటే తాజా ఉక్రెయిన్ దాడిని ఆ దాడితో పోలుస్తున్నారు. మరి తక్కువ ఖర్చుతో పక్కా ప్లాన్ తో కోవర్ట్ డ్రోన్ దాడుల ద్వారా రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలను ధ్వంసం చేసి ఉక్రెయిన్ కలకలం రేపింది. భవిష్యత్ యుద్ధాల్లో డ్రోన్లే కీలకం కానున్నాయనే సందేశాన్ని కూడా ఇచ్చింది. జెలెన్స్కీ అయితే దీన్ని బ్రిలియంట్ రిజల్ట్ అని చెప్పుకుంటూ తమ ఆర్మీపై పొగడ్తలు కురిపించాడు. రష్యాపై డ్రోన్ దాడిని 1941లో అమెరికాపై జపాన్ చేసిన పర్ల్ హార్బర్ మెరుపు దాడితో పోలుస్తున్నారు నిపుణులు. ఆ దాడి తర్వాతే ఆనాడు అమెరికా అణుబాంబులు ప్రయోగించింది. అయితే వెంటనే కాదు, దాదాపు 3.5 ఏళ్ల తర్వాత హిరోషిమా నాగసాకిపై అణుబాంబులు వేసి సర్వనాశనం చేసింది ఆ దేశాన్ని. ఆ తర్వాత కొంతకాలానికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. జపాన్, జర్మనీ కూటమి ఓడిపోయింది. ఇంగ్లాండ్, అమెరికా తదితర దేశాలు విజయం సాధించాయి. అయితే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు కొంతకాలం ఓపిక పడతాడా లేక వెంటనే ప్రతీకార దాడులు చేస్తాడా ఉక్రెయిన్ మీద అన్నది ప్రశ్న. ఒకవేళ అణ్వాయుధ దాడి చేయాలని నిర్ణయిస్తే మాత్రం దానివల్ల కలిగే విధ్వంసాన్ని ఉక్రెయిన్ తట్టుకోవడం కష్టమేనని చెప్పొచ్చు. అదే జరిగితే ఐరోపా యూనియన్ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా స్పందించే అవకాశం ఉంది. అప్పుడు మూడో ప్రపంచ యుద్ధం మొదలైన ఆశ్చర్యం లేదంటున్నారు. ఇక తాజా దాడులకు ప్రతిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కఠోరమైన నిర్ణయం తీసుకుంటే అది ఉక్రెయిన్ కు చావు దెబ్బ కావచ్చు. ఆల్రెడీ మొదలుపెట్టింది రష్యా. అసలైతే ఉక్రెయిన్ దాడి చేసిన కొద్ది గంటలకే ప్రతీకార దాడులు మొదలైన రష్యా నుంచి భారీ డ్రోన్లు, మిసైల్స్ తో అటాక్ చేసింది ఉక్రెయిన్ మీద. అదే రోజు అంటే జూన్ 1నే రష్యా 500 డ్రోన్లతో తమపై దాడి చేసిందని, జపోరిజియాలో 12 మంది సైనికులు మరణించారని స్వయంగా జెలెన్స్కీ చెప్పాడు. అంటే రెండు వైపుల నుంచి భీకర పోరైతే నడుస్తోంది. ఇప్పుడు ఉక్రెయిన్ ఆ దాడులతో రష్యాను గట్టిగానే కొట్టిందని చెప్పొచ్చు. అయినప్పటికీ రష్యా సైనిక సామర్థ్యం ఇంకా బలంగా ఉందన్నది నిజం. 18 నెలల ప్రణాళిక. మరి డ్రోన్లను ట్రక్కుల్లో రహస్యంగా రష్యాలోకి తీసుకెళ్లి రిమోట్ గా లాంచ్ చేశారు. రష్యా స్ట్రాటజిక్ బాంబు ఫ్లీట్ లో 34% నష్టం జరిగింది. దాదాపు 7 బిలియన్ల నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ SBU పేర్కొంది. ఇరు దేశాల మధ్య 3 ఏళ్లుగా నడుస్తోంది యుద్ధం. ఇప్పట్లో విరమించే సూచనలు కనుచూపు మేర కనిపించట్లేదు. మాస్కోపై కీవ్ జరిపిన భారీ డ్రోన్ దాడితో కాల్పుల విరమణకు ఉన్న చిన్న అవకాశం కూడా పోయింది. ఎందుకంటే ఈ యుద్ధంలో ఇంతకాలం రష్యాదే పైచేయి అన్నట్టుగా ఉండే. ఇప్పుడు ఉక్రెయిన్ చర్యను పుతిన్ అవమానంగా భావించడా, కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వెనక్కి వైదొలగే అవకాశం ఉంది. అయితే ఈ దాడితో తామేం తక్కువ కాదని మరోసారి చెప్పినట్టయింది జెలెన్స్కీ. వాస్తవానికి ట్రంప్ ఉక్రెయిన్ ను పూర్తిగా విడిచిపెట్టినప్పటికీ యూరోపియన్, నాటో మిత్ర దేశాలు మాత్రం జెలెన్స్కీకి పూర్తి మద్దతు ఇస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్క రోజులోనే ముగిస్తానని ప్రగల్భాలు పలికాడు ట్రంప్. తాను ప్రెసిడెంట్ అయిన ఒక్క రోజులోనే యుద్ధం ఉండదిక అన్నాడు. కానీ ట్రంప్ గద్దెనెక్కి 100 రోజులు పూర్తయింది. ఏం జరిగింది? ఏమి జరగలేదు. పైగా జెలెన్స్కీని అవమానించాడు ట్రంప్. అంటే అమెరికా మద్దతు లేకపోయినా ఉక్రెయిన్ ఏం చేయగలదో, తానేం చేయగలడో, తామేం చేయగలడో చేసి చూపించాడు జెలెన్స్కీ. నిజానికి ఇది ట్రంప్ కు కూడా సవాలని చెప్పొచ్చు, అమెరికాకు కూడా సవాలని చెప్పొచ్చు. ఇక 3 ఏళ్ల ఈ యుద్ధంలో దాదాపు 1,00,000 మంది సైనికులను కోల్పోయింది ఉక్రెయిన్. అయితే జెలెన్స్కీ మాత్రం 50,000 మంది మరణించారని ప్రకటించాడు. దాదాపు 3 మిలియన్ల మంది అంటే 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 6 మిలియన్ల మంది అంటే 60 లక్షల మంది దేశం నుంచి ఇతర దేశాలకు, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. ఇక రష్యా నుంచి దాదాపు 45,000 మంది చనిపోయారు రష్యన్ సైన్యం. ఉక్రెయిన్ తాజా దాడితో రష్యా తన అత్యాధునిక సైనిక పరికరాలను భారీగా కోల్పోయింది. అయితే పర్ల్ హార్బర్ తో దీన్ని పోలుస్తూ కొందరు అంటే రకరకాల విశ్లేషణలు, చర్చలు వస్తున్నాయి. మూడో ప్రపంచ యుద్ధానికి ఇది దారి తీస్తుంది అని కొందరు అంటున్నారు. లేదు, ఈ పరిణామాలు యుద్ధం ముగింపు దిశగా వెళ్లేవని మరికొందరు అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.